హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం 2D మెన్సురేషన్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడేమన్నాడంటే ఏ బెడ్షీట్ హ్యాజ్ ఏ లెంత్ ఆఫ్ 148 ఇంచెస్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ 104 ఇంచెస్. హౌ మచ్ లేస్ విల్ బీ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది బోర్డర్ ఆఫ్ ది బెడ్షీట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక బెడ్షీట్ యొక్క పొడవు 148 అంగుళాలు మరియు వెడల్పు 104 అంగుళాలు. బెడ్షీట్ చుట్టూ బోర్డర్ పూర్తి చేయడానికి ఎంత లేస్ అవసరం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ బెడ్షీట్కి సంబంధించి లెంత్ ఇచ్చాడు, అదేవిధంగా బ్రెడ్త్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. అంటే సింపుల్గా ఇదేమవుతుంది, ఇట్ ఈజ్ ఎ రెక్టాంగిల్, అవునా కదా. సో దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, లెంత్ వచ్చేసరికి 148 ఇంచెస్ ఇచ్చాడు. అదేవిధంగా బ్రెడ్త్ వచ్చేసరికి 104 ఇంచెస్ అయితే ఇచ్చాడు అనమాట. ఓకే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మచ్ లేస్ విల్ బీ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది బోర్డర్ ఆఫ్ ది బెడ్షీట్. సో ఇదంతా కూడా బెడ్షీట్ అయితే దీనికి సంబంధించి బోర్డర్ ఏమవుతుంది, బోర్డర్ అంటే ఇదేనా కాదా. సో ఇప్పుడు నేను హైలైట్ చేసేది బోర్డర్ అవుతుంది. ఆ బోర్డర్ కంప్లీట్ చేయడానికి ఎంత లేస్ అవసరం అవుతుంది అన్నాడు. మరి ఈ బోర్డర్ అంతా కంప్లీట్ చేయాలంటే ఎంత లేస్ అవసరం అయింది, దీని పెరిమీటర్ ఎంతో అంత లేస్ అవసరం అయింది, అవునా కదా. సో దీని పెరిమీటర్ అంటే ఏమవుతుంది, 2 times of L+B అవుతుంది. సో అది కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. అంత లేస్ అయితే అవసరం అవుతుంది అనమాట. ఓకేనా. సో 2 times of L+B అంటే 148 + 104 ఎంత అవుతుంది, 252 అవుతుందా, 252 అవుతుంది అనమాట, అవునా కదా. సో 252, సో 2 × 252 అంటే 504 ఇంచెస్ అవుతుంది అనమాట. 504 ఇంచెస్, లేదంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. సో లాస్ట్ డిజిట్ 4 రావాలి, కాబట్టి ఇదే ఉంది కదా, అదే ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అలా మనకి టోటల్ బోర్డర్ కంప్లీట్ చేయాలంటే ఎంత లేస్ అవసరం అవుతుంది, 504 ఇంచెస్ అయితే అవసరం అవుతుంది అనమాట. అర్థమైంది కదా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 73. ఇక్కడేమన్నాడంటే ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 20 meters మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ద ప్లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹26.50 per meter ఈజ్ ₹5300, దెన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఇన్ మీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ. ఆ స్థలానికి మీటరుకు ₹26.5 చొప్పున కంచె వేయడానికి మొత్తం ఖర్చు ₹5,300 అయితే ఆ స్థలము పొడవును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ అంటున్నాడు. రెక్టాంగులర్ ప్లాట్ అంటే సింపుల్గా రెక్టాంగిల్, అవునా కదా. ఇక్కడ ఏంటంటే బొమ్మ గీసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, అందుకోసమే గీస్తున్నాం. ఓకేనా. సో మీరు గీయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, లెంత్ ఎలా ఉంది, ఏజ్ 20 meters మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. సో లెంత్ ఎలా ఉందంటే బ్రెడ్త్ కంటే 20 meters ఎక్కువ ఉంది. ఇది బ్రెడ్త్ అనుకుందాం. ఈ లెంత్ ఎలా ఉంది, లెంత్ ఎలా ఉందంటే బ్రెడ్త్ కంటే 20 meters ఎక్కువ ఉంది. బ్రెడ్త్ కంటే 20 meters ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా. సో లెంత్ ఏమవుతుంది, బ్రెడ్త్ + 20 meters అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ద ప్లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹26.50 per meter ఈజ్ 5300 అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఫెన్సింగ్ వేయడానికి ఈ రెక్టాంగులర్ ప్లాట్కి ఫెన్సింగ్ వేయడానికి టోటల్ కాస్ట్ ఎంత అంటే 5300 అనమాట. ఓకేనా. మరి ఇక్కడ ఫెన్సింగ్ వేయాలంటే ఏంటి మీనింగ్, దీనికి పెరిమీటర్ అయినా కదా. సో ఫెన్సింగ్ అంటే ఏంటి, దీని యొక్క పెరిమీటర్ అనమాట. సో పెరిమీటర్ ఎన్ని మీటర్స్ అవుతుందో చెప్పండి. పెరిమీటర్ అంటే ఏమవుతుంది, 2 × L+B అవుతుందా, L+B, అవునా కదా. మనల్ని అడిగింది ఏంటి, లెంత్ అనమాట. సో లెంత్ కాబట్టి మనకి ఇక్కడ అన్ని లెంత్లోనే ఉండాలన్నమాట, అవునా. సో ఇప్పుడు ఇది మనకేమవుతుంది, ఇది పెరిమీటర్ అవుతుంది అనమాట, ఫెన్సింగ్ అవుతుంది అనమాట. ఫెన్సింగ్ ఎన్ని మీటర్స్ ఉందంటే 2 × L+B మీటర్స్ అయితే ఉందన్నమాట. మనకిచ్చింది ఏంటంటే టోటల్ కాస్ట్ ఇచ్చాడు. మరి 1 meter కాస్ట్ ఎంత, 1 meter కాస్ట్ 26.50, అవునా. మరి ఇక్కడ ఎన్ని మీటర్స్ ఉంది, 2 × L+B మీటర్స్ ఉంది. అప్పుడు కాస్ట్ ఏమవుతుందో చెప్పండి. కాస్ట్ ఏమవుతుందంటే ఇంటూ 26.5 అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఫెన్సింగ్ అన్నాడు కాబట్టి ఈ పెరిమీటర్ తీసుకున్నాం. 2 × L+B ఇన్ని మీటర్స్ అయితే మనకి ఫెన్సింగ్ వచ్చింది. మనకి ఇచ్చింది టోటల్ కాస్ట్. మరి 1 meter కాస్ట్ ఎంత, 1 meterకి 26.5. మనకి ఉంది ఎన్ని మీటర్స్, 2 × L+B మీటర్స్. అప్పుడు అన్ని మీటర్స్కి కాస్ట్ ఎంత అవుతుంది, ఇంటూ 26.5 చేయాలన్నమాట. ఓకేనా. సో చేస్తే ఇది టోటల్ కాస్ట్. అది మనకి ఎంత ఇచ్చాడంటే 5300 ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు, 5300 ఇచ్చాడు అనమాట. అర్థమైంది కదా. సో అది అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే ఎల్ వాల్యూ.
సో ఇక్కడ బీని కూడా ఎల్లలో రాసుకోవాలి, అవునా కదా. సో బీని కూడా ఎల్లలో రాసుకుంటే సరిపోతుంది, అర్థమైందా. సో ఇక్కడ బి అంటే ఏమవుతుందో చెప్పండి, L-20 అని కదా, ఇక్కడ నుంచి బి అంటే L-20. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ L-20 L-20 టోటల్గా 2L-20 రాసుకోవచ్చా. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 2L-20 రాసుకోవచ్చు అనమాట. ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 265 రాసుకోవచ్చా, ఈజ్ ఈక్వల్ టు 5300 అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏమవుతుంది 530 ఇది, అవునా కదా. సో 530లో 265 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, పక్కనే 0 కదా, 20 టైమ్స్ పోతుంది, అయిపోయింది. 2 1 టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 10 టైమ్స్ పోతుంది, అవునా కదా. సో 2L-20 ఈక్వల్ టు ఈ 10 అటు వెళ్తే 100 అవుతుందా, 100 అవుతుంది అనమాట. అప్పుడు 2L ఈక్వల్ టు 120 అవుతుంది, డైరెక్ట్గా L ఈక్వల్ టు 60 అవుతుంది అనమాట, ఓకేనా. సో లెంత్ ఎంత అవుతుంది మనకి, L విల్ బి 60 మీటర్స్ అనమాట. 60 మీటర్స్ అనేది లెంత్ అవుతుంది, అర్థమైందా. ఇక్కడ ఫెన్సింగ్ అన్నాడు కాబట్టి ఇలా ఒకసారి చేస్తే ఫెన్సింగ్ అవుతుంది. అది ఎంత అవుతుంది, 2 ఇంటూ L+B మీటర్స్ అవుతుంది. మనకి ఇచ్చింది టోటల్ కాస్ట్, ఇక్కడ కూడా కాస్ట్ కనుక్కోవాలి. సో 1 మీటర్ కాస్ట్ ఎంత 26.5, అలా 2 ఇంటూ L+B మీటర్స్కి ఇంటూ 26.5 ఇది టోటల్ కాస్ట్ అవుతుంది. అది మనకి ఎంత ఇచ్చాడు 5300 ఇచ్చాడు, దానికి ఈక్వల్ చేసుకున్నాం, ఇక్కడ నుంచి L వాల్యూ కనుక్కున్నాం, ఓకేనా. కనుక్కుంటే 60 అనేది ఆన్సర్ అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 74. ఇక్కడ ఏమన్నాడంటే ఏ రెక్టాంగులర్ పార్క్ విచ్ ఈజ్ 105 meters లాంగ్ అండ్ 75 meters వైడ్ హ్యాజ్ ఏ గ్రాసీ వాకింగ్ పాత్ 2.5 meters వైడ్ ఆల్ అరౌండ్ ఇట్ ఆన్ ద ఇన్సైడ్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ట్రిమ్మింగ్ ది గ్రాస్ పాత్ at 18 rupees per square meter అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దీర్ఘచతురస్రాకార పార్క్ పొడవు 105 మీటర్లు మరియు వెడల్పు 75 మీటర్లు, దాని లోపల చుట్టూ 2.5 మీటర్ల వెడల్పు గల గడ్డి నడకదారి ఉంది. ప్రతి చదరపు మీటర్కు 18 రూపాయల చొప్పున గడ్డి కత్తిరించే ఖర్చు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు రెక్టాంగులర్ పార్క్ అంటున్నాడు, ఓకే. సో రెక్టాంగిల్ కూడా తీసుకోండి, సో ఇది రెక్టాంగులర్ పార్క్ అనమాట, ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, విచ్ ఈజ్ 105 meters లాంగ్ అంటున్నాడు. సో లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 105 meters ఇచ్చాడు, లెంత్ ఎంత 105 meters. అలాగే 75 meters వైడ్ అంటే బ్రెడ్త్ అనమాట, సింపుల్గా ఎంత అంటే 75 meters అనమాట, ఓకే. హ్యాజ్ ఎ గ్రాసీ వాకింగ్ పాత్ 2.5 meters వైడ్ అంటున్నాడు, అంటే లోపల అది కూడా ఎలాగా ఆల్ అరౌండ్ ఇట్ ఆన్ ది ఇన్సైడ్ అంటున్నాడు. లోపల 2.5 meters విడ్త్ ఉన్న 2.5 meters వెడల్పు ఉన్న పాత్ అయితే ఉందన్నమాట దీని లోపల. సో ఆల్రెడీ ఎలగాలి మీకు ఏంటి చూడండి, ఇలా ఉంటుంది కదా పాత్ అనేది. సో ఇలా ఒక దారి అయితే ఉందన్నమాట లోపల, ఇదిగోండి ఇది గ్రాసీ వాకింగ్ పాత్ అనమాట. దాని యొక్క విడ్త్ ఎంత అంటే విడ్త్ ఎంత అంటే ఇది 2.5 meters అనమాట, 2.5 meters, అవును కదా. సో దీన్ని మనం ఏమనుకుంటాం ఎక్స్ అనుకుంటాం కదా, అవును. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ట్రిమ్మింగ్ ది గ్రాస్ పాత్ at 18 rupees per square meter అంటున్నాడు. అంటే ఇది మొత్తం గడ్డి దారి కదా, సో ఈ గడ్డి మొత్తం మనం కట్ చేయాలన్నమాట, ట్రిమ్ చేయాలన్నమాట. సో ట్రిమ్ చేయాలంటే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో ముందు మనం ఏం చేయాలంటే అసలు ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ గడ్డి దారి ఏదైతే ఉందో ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం కాస్ట్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పా ఈ ఏరియా ఎలా వస్తుంది, ఈ ఏరియా ఆఫ్ ద పాత్ మీకు ఆల్రెడీ చెప్పే కదా. సో రెక్టాంగిల్కి సంబంధించి క్లాస్లో చెప్పే కదా. సో ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఏరియా అంటే ఏమవుతుంది 2x ఇంటూ L+B - 2x అవుతుందా. ఇది మనకి ఏమవుతుందంటే ఏరియా అవుతుంది, ఏరియా. సో మీటర్ స్క్వేర్లో ఉంటుందన్నమాట, స్క్వేర్ మీటర్స్లో ఉంటుంది. మనల్ని అడిగింది ఏరియా కాదు కాస్ట్ అడిగాడు. మరి ఇక్కడ కాస్ట్ ఎలా ఉందంటే చూడండి 18 rupees per square meters. 1 meter స్క్వేర్కి ఎంత 18 rupees, 1 meter స్క్వేర్కి 18 rupees. అలా మనకి ఎన్ని మీటర్ స్క్వేర్లు ఉంది, ఇక్కడ ఇన్ని మీటర్ స్క్వేర్లు ఉంది, అవునా కదా. సో ఈ మీటర్ స్క్వేర్ బదులు 18 rupees పెట్టేస్తే అదే మనకి కాస్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అదే మనకి కాస్ట్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది ఏరియా, మనల్ని అడిగింది కాస్ట్ అనమాట. సో కాస్ట్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి, 2x అంటే 2 ఇంటూ x అంటే ఎంత మనకి 2.5, 2 ఇంటూ 2.5 అంటే డైరెక్ట్గా
2x అంటే ఏమవుతుంది 5 అవుతుందా 5 ఇంటూ L ప్లస్ బి అంటే 105 ప్లస్ 75 ఎంత అవుతుంది 180 అవుతుందా 180 మైనస్ 5 అనమాట 180 మైనస్ 5 ఇంటూ 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ ఎంత 18 రూపీస్. సో ఇంటూ 18 అనమాట ఇంటూ 18 చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి, ఇదంతా ఎంత అవుతుంది 175 అవుతుందా 175 అవునా కదా. సో 5 ఇంటూ 175 ఇంటూ 18 5 ఇంటూ 175 ఇంటూ 18 అవునా కదా. సో ఇక్కడ చూడండి 18 ఉందంటే 18 ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ 9 రాసుకోవచ్చా 2 ఇంటూ 9 రాసుకోవచ్చు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి 18 చేత డివిజిబుల్ అవ్వాలి కదా. సో ఇంటూ 18 ఉంది కాబట్టి ఇక్కడ ఉండే ఆన్సర్ ఎలా ఉండాలి 18 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే 2 చేత డివిజిబుల్ అవ్వాలి అట్ ద సేమ్ టైం 9 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి 2 చేత అవ్వాలి 9 చేత అవ్వాలి. సో ఇక్కడ 2 చేత అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏముండాలి ఈవెన్ నెంబర్ ఉండాలి, మనకి ఇక్కడ లేదు కదా. సో ఇది రాంగ్ ఆప్షన్ అనమాట అవునా. సో మూడిట్లో కూడా మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి లాస్ట్ డిజిట్ కాబట్టి 2 చేత అవుతాయి అనమాట. ఓకే అలాగే 9 చేత అవ్వాలి 9 చేత డివిజిబుల్ అవ్వాలి. మరి 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి డిజిటల్ సమ్ అనేది ఏమవ్వాలి 0 ఆర్ 9 అవ్వాలి 0 ఆర్ 9 అవ్వాలి అవునా కదా. మరి ఇక్కడ మిగిలిన వాటికి డిజిటల్ సమ్ చూడండి ఇక్కడ ఎంత అవుతుంది 1 8 9 అవుతుంది, పక్కన పడేసి 2 + 5 + 0 7 అవుతుంది. మనకు కావాల్సింది 0 ఆర్ 9 మరి ఇక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవునా కదా. అలాగే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది 7 అవుతుంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవునా. సో ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది 10 18 అంటే 1 + 8 9 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఈ 3 ఫెయిల్ అయిపోయినాయి కదా డైరెక్ట్గా ఇదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ముందేం చేసాం ఇది మొత్తం గడ్డి అనమాట, ఆ గడ్డి మనం ఇప్పుడు కోసేయాలి దానికి కాస్ట్ ఎంత అంటున్నాడు. సో ముందేం చేసాం ఆ కొయ్యాల్సిన ఏరియా ఏదైతే ఉందో అది కనుక్కున్నాం. దాని నుంచి ఇక్కడ 1 మీటర్ స్క్వేర్ ఏరియాకి కాస్ట్ ఎంత 18 రూపీస్, మనం కొయ్యాల్సింది ఇంత ఏరియా. సో దానికి ఎంత అవుతుంది ఇంటూ 18 అనమాట ఇంటూ 18 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 75 ఇక్కడ ఏమన్నాడంటే ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇంక్రీజెస్ బై 7 స్క్వేర్ మీటర్స్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 meters అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 meters. ఇఫ్ ద లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 6 meters అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 7 meters దెన్ ఇట్స్ ఏరియా ఇంక్రీజెస్ బై 31 స్క్వేర్ మీటర్స్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఒరిజినల్ రెక్టాంగిల్ ఇన్ మీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 6 మీటర్లు పెంచి వెడల్పును 5 మీటర్లు తగ్గిస్తే దాని విస్తీర్ణం 7 చదరపు మీటర్లు పెరుగుతుంది. పొడవును 6 మీటర్లు తగ్గించి వెడల్పును 7 మీటర్లు పెంచితే విస్తీర్ణం 31 చదరపు మీటర్లు పెరుగుతుంది. అసలు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మీటర్లలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే కదా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇంక్రీజెస్ బై 7 మీటర్ స్క్వేర్ అనమాట. సో ఏరియా ఏమవుతుంది 7 మీటర్ స్క్వేర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇనీషియల్గా ఏరియా అంటే ఏమవుతుంది రెక్టాంగిల్కి సంబంధించి లెంత్ ఇంటూ బ్రెడ్త్ సింపుల్గా ఎల్బి అవుతుంది. అది కాస్త ఏమవుతుంది 7 మీటర్ స్క్వేర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సింపుల్గా 7 ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇఫ్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 meters. ఇనీషియల్గా లెంత్ ఎంత ఎల్, ఇప్పుడు ఏమవుతుంది 6 అవుతుంది, 6 ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది లెంత్ అనమాట. ఓకే అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 meters. సో బ్రెడ్త్ ఏమవుతుంది 5 meters తగ్గుతుంది. సో B-5 అనమాట ఇది బ్రెడ్త్. సో ఇలా ఉన్నప్పుడు ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఈ ఏరియా అనమాట. ఈ ఏరియా ఎలా ఉందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎంత అంటే 7 మీటర్ స్క్వేర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్ ఏరియా మీద 7 ఇంక్రీజ్ అయ్యింది. ఇనీషియల్ ఏరియా ఎల్బి అనుకుంటే ఇప్పుడు 7 ఇంక్రీజ్ అయ్యింది అనమాట. అర్థమైందా. సో ఇది 6 meters ఇంక్రీజ్ అయ్యి ఇది 5 meters డిక్రీజ్ అయితే ఏరియా ఏమవుతుంది 7 meters స్క్వేర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్ ఏరియా మీద 7 meters స్క్వేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఇక్కడ లాజిక్. ఓకేనా. సో ఇది ఒక కండిషను. నెక్స్ట్ కండిషన్ డైరెక్ట్ చెప్పేస్తా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 6 meters. సో లెంత్ ఏమవుతుంది 6 meters డిక్రీజ్ అవుతుంది. ఓకే సేమ్ కండిషన్ కాకపోతే ఇక్కడ ఇంక్రీజ్ ఇక్కడ డిక్రీజ్ అంతకుమించి ఏముండదు. అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 7 meters. సో బ్రెడ్త్ ఏమవుతుంది 7 meters ఇంక్రీజ్ అవుతుంది. సో బ్రెడ్త్ కాస్త 7 meters ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఇలా అయితే ఏరియా ఇంక్రీజెస్ బై 31 స్క్వేర్ మీటర్స్. సో ఏరియా 31 స్క్వేర్ మీటర్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఇనీషియల్గా ఎల్బి ఉంటే ఇప్పుడు 31 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అయితే మనల్ని ఏమడుతున్నాడు పెరిమీటర్ ఆఫ్ ద ఒరిజినల్ రెక్టాంగిల్ అంటున్నాడు. ఒరిజినల్ రెక్టాంగిల్ అంటే సో 2 × L + B అని కదా. సో ఇనీషియల్ లెంత్ ఎల్ ఇనీషియల్ బ్రెడ్త్ బి. సో ఒరిజినల్ పెరిమీటర్ కాబట్టి 2 × L + B ఈ వాల్యూ
అనుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి, ఎల్ ఇంటూ ఈ వాల్యూ ఏమవుతుంది, ఎల్ ఇంటూ ఈ వాల్యూ అంటే ఎల్బి -5L అవుతుందా, అలాగే 6 ఇంటూ ఈ వాల్యూ ప్లస్ 6B -30 అవుతుందా, -30 ఈజ్ ఈక్వల్ టు ఎల్బి +7 అయిద్దా, ఎల్బి +7. ఇక్కడ నుంచి చెప్పండి ఎల్ ఇంటూ ఈ వాల్యూ, సో ఏమవుతుంది ఎల్బి +7L అవుతుందా, +7L, అలాగే -6B అవుతుందా, -6B, అలాగే ఇక్కడ ఏమవుతుంది -42 అవుతుందా, -42 ఈజ్ ఈక్వల్ టు ఎల్బి +31 అవుతుందా, ఎల్బి +31, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ కేసులో ఎల్బి గెట్ క్యాన్సిల్డ్, అవునా, ఇక్కడ ఎల్బి గెట్ క్యాన్సిల్డ్, అవునా. అలాగే ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా, ఫస్ట్ ఈక్వేషన్, ఇది వచ్చేసరికి సెకండ్ ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 6B - 6B క్యాన్సిల్ అయిపోతుందా, క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే యాడ్ చేసినప్పుడు 7L -5L ఎంత అవుతుంది, 2L అవుతుందా, 2L, ఈ రెండు తిరిగి క్యాన్సిల్ అయిపోతాయి, అవునా కదా. ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కంటే ముందు ఇది ఉంది కదా, మర్చిపోయా, ఇది ఎంత అవుతుంది -72 అవుతుందా, -72 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది 38 అవుతుందా, 38. సో దీన్ని బట్టి 2L ఈక్వల్ టు ఏమవుతుంది, 2L విల్ బి 38 + 72 అంటే 110 అవుతుందా, 110 అనమాట. సో దీన్ని బట్టి లెంత్ ఎంత అవుతుంది 55 అవుతుంది అనమాట, లెంత్ ఎంత అవుతుంది 55. సో ఇక్కడ ఆ లెంత్ తీసుకొచ్చి ఇక్కడ ఈ కేసులో పెట్టామనుకోండి, ఈ కేసులో పెడితే మనకి బ్రెడ్త్ వచ్చింది కదా. సో 5 × 55 అంటే ఎంత అవుతుంది 275 అవుతుంది. సో -275, సారీ ఇక్కడ రాస్తున్నాను, ఇదిగోండి 1 minute, -275 ప్లస్ 6B అనమాట. 6B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 + 30 అవుతుంది, 37 అవుతుందా, 37 అవుతుంది అనమాట, అవునా కదా. సో 6B ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి 275 + 37 ఎంత అవుతుంది, ఇక్కడ 270 + 30 ఎంత అవుతుంది అంటే 300 అవుతుంది. 7, 5, 12 అవుతుంది. సో 312 అయిద్దా, 312 అయిద్ది అనమాట, అవునా కదా. ఇది అటు వెళ్తే మనకి 312 అవుతుంది. అప్పుడు B ఈక్వల్ టు ఏమవ్వాలి చెప్పండి, 6 × 5 = 30, 6 × 2 = 12. B ఎంత అవుతుంది 52 అవుతుందా, 52 అవుతుంది అనమాట. మనం కనుక్కోవాల్సింది 2 టైమ్స్ ఆఫ్ L ఇంటూ B. సో 2 × L + B అంటే ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ 107 అవుతుందా, 107. 2 × 107 అంటే 214 అవుతుందా, 214 అనమాట. సో 214 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, 214 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 meters అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2 meters, ఇట్స్ ఏరియా ఇంక్రీజెస్ బై 2 square meters. ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 3 meters అండ్ విడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 meters, ఇట్స్ ఏరియా ఇంక్రీజెస్ బై 23 square meters. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఒరిజినల్ రెక్టాంగిల్ అన్నాడు. సో ఇక్కడ పెరిమీటర్ అనేది మీటర్ స్క్వేర్లో కాదు, మీటర్లో ఉంటుందన్నమాట, ఓకేనా. సో అది అయితే ఇక్కడ తెలుగులో ఏమన్నాడు అంటే చూడండి, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 4 మీటర్లు పెంచి వెడల్పు 2 మీటర్లు తగ్గిస్తే దాని విస్తీర్ణం 2 చదరపు మీటర్లు పెరుగుతుంది. పొడవు 3 మీటర్లు తగ్గించి వెడల్పు 5 మీటర్లు పెంచితే విస్తీర్ణం 23 చదరపు మీటర్లు పెరుగుతుంది. అసలు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో చూడండి ఇక్కడ లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 meters అంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఇనీషియల్ లెంత్ L, ఇనీషియల్ బ్రెడ్త్ B అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు లెంత్ ఏమవుతుంది అంటే 4 meters ఇంక్రీజ్ అవుతుంది. సో L + 4 అయినా కదా, ఇందాక క్వశ్చన్ సేమ్. సో ఇప్పుడు ప్రెసెంట్ L + 4 అవుతుంది లెంత్ అనేది. అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2 meters. సో బ్రెడ్త్ ఏమవుతుంది 2 meters డిక్రీజ్ అవుతుంది, ఓకే. అలా అయితే ఏమంటున్నాడు ఏరియా ఇంక్రీజెస్ బై 2 square meters అంటున్నాడు. సో ఏరియా అంటున్నాడు కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేయండి. ఇదేమో అవుతుందంటే 2 square meters ఇంక్రీజ్ అవుతుంది. దేంతో పోలిస్తే ఇనీషియల్గా ఉన్న ఏరియాతో పోలిస్తే ఇప్పుడు 2 square meters ఎక్స్ట్రా అవుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇనీషియల్ ఏరియా అంటే L ఇంటూ B అని కదా, ఇనీషియల్ ఏరియా LB అవుతుంది. దానికంటే ఇప్పుడు 2 ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఇది లాజిక్, ఓకే. నెక్స్ట్ సెకండ్ కేసు చూడండి, ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 3 meters. సో లెంత్ ఏమవుతుంది 3 meters తగ్గుతుంది, ఓకే. అలాగే విడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 meters. విడ్త్ అంటే సింపుల్గా బ్రెడ్త్ అనమాట. సో ఎంత అవుతుంది ఇది ఇంక్రీజ్డ్ బై 5 meters. సో బ్రెడ్త్ ఏమవుతుంది 5 meters ఇంక్రీజ్ అవుతుంది అనమాట, 5 meters ఇంక్రీజ్ అవుతుంది. అలా అయితే ఏరియా ఏమవుతుందంట అంటే చూడండి ఇక్కడ ఏరియా ఇంక్రీజెస్ బై 23 square meters. సో ఏరియా ఇనీషియల్గా LB ఉంటే ఇప్పుడు 23 square meters ఇంక్రీజ్ అవుతుంది, ఇది కండిషను. మనల్ని పెరిమీటర్ కనుక్కోమన్నాడు, అంటే సింపుల్గా 2 times ఆఫ్ L + B ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట, ఓకేనా. సో చూడండి ఇక్కడ నుంచి మనకి ఈక్వేషన్స్ వస్తాయి కదా,
కదా. సో ఏమవుతాయి అంటే చూడండి ఎల్ ఇంటూ ఈ వాల్యూ, సో ఏమవుతుంది ఎల్బి, అవునా కదా. సో ఇక్కడ ఎల్బి ఇక్కడ ఎల్బి డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేస్తున్నా, ఎల్ ఇంటూ బి చేసినప్పుడు ఎల్బి వచ్చింది ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇక్కడ ఎల్బి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, అవునా కదా. సో అందుకే నేను రాయకుండా డైరెక్ట్గా ఎల్ ఇంటూ ఈ వాల్యూ చేస్తా. సో -2l అవుతుందా, -2l అవుతుంది, అవునా. అలాగే ఇంకేమవుతుంది 4 ఇంటూ బి, అవునా కదా. సో 4b అవుతుందా, 4b అవుతుంది, అవునా కదా. అదేవిధంగా కాన్స్టెంట్ 4 ఇంటూ -2 ఎంత అవుతుంది, -8 అవుతుందా, -8 ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది 2 ఉంటుంది, అవునా కదా. సో ఈ 8 ఇటు వస్తే +10 అయిపోతుంది అనమాట, అవునా. సో ఇది 10 అయిపోతుంది, అర్థమైందా అది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎల్ ఇంటూ బి ఇక్కడ ఎల్ ఇంటూ బి క్యాన్సిల్ అయిపోతాయి కదా, క్యాన్సిల్ అయిపోతాయి, ఆ రెండు మనకు వద్దు ఇంకా, ఓకేనా. సో ఇప్పుడు ఎల్ ఇంటూ 5 చేయండి, ఎంత అవుతుంది 5l అవుతుందా, 5l అవుతుంది. -3 ఇంటూ బి -3b అవుతుందా, -3b అవుతుంది. కాన్స్టెంట్ -3 ఇంటూ 5 ఎంత అవుతుంది, -15 అవుతుందా, -15 ఈజ్ ఈక్వల్ టు ఎల్బి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 23 అవుతుందా, 23 ఈ 15 ఇటు పట్టుకొచ్చేస్తే 38 అవుతుందా, అవునా కదా, 38 అవుతుంది అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 38. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇది -2 ఉంది, ఇది 5 ఉందన్నమాట, అవునా. సో దీన్ని ఇంటూ 5 చేయండి, దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇంటూ 2 చేయండి సరిపోతుంది, అప్పుడు డైరెక్ట్గా యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో చూస్తే ఏమవుతుంది అంటే చూడండి 5 ఇంటూ ఇదేమవుతుంది -10l అవుతుందా, -10l ప్లస్ 20b అవుతుందా, 20b ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ చేస్తే ఏమవుతుంది 10l అవుతుందా, 10l -6b అవుతుందా, 6b దట్ ఈజ్ ఈక్వల్ టు 76 అవుతుందా, 76. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే చూడండి -10l + 10l క్యాన్సిల్ అయిపోతుంది, 20b - 6b అంటే ఎంత అవుతుంది మనకి 14b అవుతుందా, 14b అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 126 అవుతుందా, 126 అవుతుంది అనమాట, అవునా కదా. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందో చెప్పండి, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందంటే 14 1 టైమ్, 14 ఇక్కడ 9 టైమ్స్ అనమాట. సో b ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 9 అనమాట, అవునా కదా. ఎందుకంటే 14 9 ఎంత 90 + 36 126 సరిపోయిందా. సో b ఎంత అంటే 9. సో ఇక్కడ దీంట్లో పెడితే మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్లో పెట్టవచ్చు, ఈ ఈక్వేషన్లో పెట్టవచ్చు, ఎక్కడ పెట్టినా సరే మనకి ఎల్ వాల్యూ వస్తుంది అనమాట. సో చూడండి -2l + 4b, b అంటే 9, 4b అంటే 36 అవుతుందా, 36 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు 10. అప్పుడు 2l ఈక్వల్ టు ఏమవుతుంది 2l అటు పట్టుకెళ్ళు 10 ఇటు పట్టుకురా, అప్పుడు ఏమవుతుంది 26 అవుతుంది. డైరెక్ట్గా ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎల్ విల్ బి 13, ఎల్ విల్ బి 13. సో ఎల్ 13 బి 9, అవునా. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో 13 + 9 ఎంత అవుతుంది 22 అవుతుందా, 22. సో 2 ఇంటూ 22 అంటే దట్ విల్ బి 44, దట్ విల్ బి 44, ఓకేనా. సో 44 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 77. ఇక్కడ ఏమన్నాడంటే ఏ పోర్షన్ ఇన్సైడ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ 5 meters అండ్ బ్రెడ్త్ 2 meters ఈజ్ షేడెడ్ in the form of a square of side 2 meters. What is the ratio of the area of the shaded square to the unshaded portion of the rectangle అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ తెలుగులో ఏమన్నాడు అంటే పొడవు 5 మీటర్లు మరియు వెడల్పు 2 మీటర్లు గల ఒక దీర్ఘ చతురస్రంలో 2 మీటర్లు భుజము ఉన్న ఒక చతురస్రం షేడింగ్ చేయబడింది. దీర్ఘ చతురస్రం యొక్క షేడింగ్ చేసిన భాగం విస్తీర్ణం మరియు షేడింగ్ చేయని భాగం విస్తీర్ణం నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉందన్నమాట, ఓకేనా. సో ఇది ఇక్కడ దీర్ఘ చతురస్రం కాదు, చతురస్రం అనుకుంటా, సారీ ఇక్కడ కరెక్ట్ చేసుకోండి, ఇది చతురస్రం అనమాట, దీర్ఘ చతురస్రం కాదు, షేడెడ్ స్క్వేర్ కదా. సో చతురస్రం యొక్క షేడింగ్ చేసిన భాగం, ఓకేనా. అయితే ఇక్కడ ఇది రెక్టాంగిల్ అనమాట, దీనికి సంబంధించి లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ ఎంత అంటే లెంత్ వచ్చేసరికి 5 meters ఇచ్చాడు, అదేవిధంగా బ్రెడ్త్ వచ్చేసరికి 2 meters ఇచ్చాడు అనమాట, ఓకేనా. సో బ్రెడ్త్ 2 meters. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఏ పోర్షన్ ఇన్సైడ్ ఈజ్ షేడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 2 meters అనమాట. సో ఈ రెక్టాంగిల్ లోపల
2 మీటర్స్ సైడ్గా కలిగి ఉన్న సైడ్ ఎంత ఉండాలి, 2 మీటర్స్ ఉండాలి. సో అంత సైడ్ ఉన్న స్క్వేర్ని షేడ్ చేశాడు అనమాట. సో సైడ్ అనేది ఎంత ఉండాలి, 2 మీటర్స్ ఉండాలి. సైడ్ ఎంత ఉండాలి, 2 మీటర్స్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక వాల్యూ అనేది 2 మీటర్స్ ఉంది, అవునా కదా. సో ఇది ఒక సైడ్గా తీసుకుంటే ఇక్కడ 2 మీటర్స్ తీసుకుంటే, ఇక్కడ 2 మీటర్స్ తీసుకుంటే, ఇక్కడ 2 మీటర్స్ తీసుకుంటే ఇది ఒక స్క్వేర్ అవుతుందా, ఇది 2 ఇక్కడ కూడా 2 మీటర్స్ తీసుకుంటే ఇది ఒక స్క్వేర్ అవుతుంది. అది కూడా రెక్టాంగిల్ లోపలే ఉంది కాబట్టి తీసుకోవచ్చా లేదా, ఇలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తీసుకున్నా తీసుకోపోయినా నో ప్రాబ్లం. కొంతమంది ఎలా అంటారు, ఇలా తీసుకోకూడదా అంటారు. ఇదిగోండి ఇలా తీసుకోకూడదా అంటారు. ఇలా అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా తీసుకున్నా సరే ఇది 2 మీటర్స్, ఇది 2 మీటర్స్, పైన 2 మీటర్స్, కింద కూడా 2 మీటర్స్, ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే షేడ్ చేసిన రీజియన్, అన్షేడ్ చేసిన రీజియన్, ఆ రెండింటికి రేషియో కావాలన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే ఇది స్క్వేర్ అనమాట, దీన్ని షేడ్ చేశాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ షేడ్ చేస్తుంది కదా, దీని యొక్క ఏరియా, అలాగే అన్షేడెడ్ పోర్షన్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఏదైతే షేడ్ చేయకుండా ఉందో రెక్టాంగిల్లో రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, సో ఇది షేడ్ చేయలేదన్నమాట, దానికి ఇక్కడ షేడ్ చేసిన రీజియన్కి రేషియో అడుగుతున్నాడు అనమాట. సో రేషియో దేనికి, షేడెడ్ దానికి, అదేవిధంగా షేడెడ్ దానికి, అన్షేడెడ్ దానికి. ఓకేనా. సో ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. సో కనుక్కుంటే సరిపోతుంది. షేడెడ్ పార్ట్ ఏంటి, స్క్వేర్ అనమాట, దాని యొక్క ఏరియా. ఇక్కడ ఏరియా గురించి మాట్లాడుతున్నాడు, అర్థమైందా, ఏరియా అనమాట. సో స్క్వేర్ యొక్క ఏరియా అంటే ఏమవుతుందో చెప్పండి, 2 స్క్వేర్ అనే కదా, సైడ్ ఎంత మనకి 2 ఉంది, అవునా, 2 స్క్వేర్ అవుతుంది. సో ఇది 2 స్క్వేర్ అనమాట. ఇక్కడ అన్షేడెడ్ అంటే ఈ పార్ట్ కావాలి, ఈ ఏరియా కావాలి. ఈ ఏరియా ఎలా వస్తుందో చెప్పండి నాకు. ఈ మొత్తం రెక్టాంగిల్లోంచి స్క్వేర్ తీసేస్తే నాకు ఈ ఏరియా వస్తుంది, అవునా కదా. సో రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే లెంత్ 5, బ్రెడ్త్ 2, ఏరియా ఎంత అవుతుంది, L × B 10 అవుతుందా, 10. అందులోంచి స్క్వేర్ ఏరియా తీసేయాలి. స్క్వేర్ ఏరియా అంటే ఇప్పుడే మనకు వచ్చింది 2 స్క్వేర్, 4 కదా, 4 తీసేయాలి, అయిపోయింది. రేషియో కట్టేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇదంతా 4, ఇది వచ్చేసరికి 6 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 2:3 అవుతుంది, 2:3 అనమాట, అర్థమైందా. సో 2:3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడ ఏమన్నాడంటే ఏ రెక్టాంగులర్ courtyard is 18 meters 72 centimeters long and 13 meters 20 centimeters wide. It is to be paved with square tiles all of the same size. Find the minimum possible number of such tiles required అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దీర్ఘ చతురస్రాకార ప్రాంగణం పొడవు 18 మీటర్ల 72 సెంటీమీటర్లు మరియు వెడల్పు 13 మీటర్ల 20 సెంటీమీటర్లు ఒకే పరిమాణం గల చతురస్ర టైల్స్తో దానికి గచ్చు వేయాలి. కనిష్టంగా అవసరమయ్యే టైల్స్ సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు రెక్టాంగులర్ కోర్ట్ యార్డ్ అంటున్నాడు. అంటే సింపుల్గా అదేంటి, ఇట్ ఈజ్ రెక్టాంగిల్. సో ఇది రెక్టాంగిల్ అనమాట. ఓకే. అయితే ఇక్కడ దానికి సంబంధించి లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ ఎంత అంటే లాంగ్ అంటున్నాడు కదా, 18 మీటర్స్ 72 సెంటీమీటర్స్ లాంగ్ అనమాట. 18 మీటర్స్ అంటే ఇది సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 100 చేయాలన్నమాట. సో 1800 సెంటీమీటర్స్ అవుతుంది. ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక 72. సో టోటల్గా ఎంత అవుతుంది సెంటీమీటర్లో, 1872 1872 సెంటీమీటర్లు అవుతుంది లెంత్. సో లెంత్ ఎంత అవుతుంది, 1872 సెంటీమీటర్లు అనమాట, అవునా. అలాగే బ్రెడ్త్ ఎంత, విడ్త్ అని ఇచ్చాడు కదా, సో వైడ్ అని ఇచ్చాడు కదా. సో 13 మీటర్స్ 20 సెంటీమీటర్స్. 13 మీటర్ అంటే సెంటీమీటర్లో ఎంత అవుతుంది, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కదా. సో 1300 సెంటీమీటర్స్, ఎక్స్ట్రాగా 20 సెంటీమీటర్స్. సో 1320 సెంటీమీటర్స్ అనమాట. సో 1320 సెంటీమీటర్స్, ఇది కూడా సెంటీమీటర్స్ అనమాట. ఓకే. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే చూడండి, ఇట్ ఈజ్ టు బి పేవ్డ్ విత్ స్క్వేర్ టైల్స్ ఆల్ ఆఫ్ ద సేమ్ సైజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇది రెక్టాంగులర్ కోర్ట్ యార్డ్ కదా, సో దీనికి గచ్చు వేయాలన్నమాట. స్క్వేర్ టైల్స్ తీసుకొని గచ్చు వేయాలి. అది కూడా ఎలాగా, ఆల్ ఆఫ్ ది సేమ్ సైజ్. అంటే మనం తీసుకున్న టైల్స్ అన్నీ కూడా సేమ్ సైజులో ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇలా ఒక టైల్ తీసుకున్నాను అనుకోండి, దీని సైజు ఎంత ఉందో ఇంకో దానిది కూడా అంతే సైజు ఉండాలి. ఇదిగోండి దీని సైజు కూడా అంతే ఉండాలన్నమాట. అలా సేమ్ సైజు ఉన్న టైల్స్తో మనం దీనికి గచ్చు వేయాలి. అలాగే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఫైండ్ ది
మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ సచ్ టైల్స్ రిక్వైర్డ్ అన్నాడు. అంటే ఇలా గచ్చు వేయాలంటే కనిష్టంగా ఎన్ని టైల్స్ అవసరం అవుతాయి అన్నాడు. కనిష్టంగా మినిమం టైల్స్ అవసరం అవ్వాలన్నమాట. అంటే మినిమం టైల్స్తో గచ్చు అయిపోవాలి. ఓకేనా? సో అది మరి ఇక్కడ చెప్పండి, నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను చిన్న టైల్స్ తీసుకొని గచ్చు వేస్తున్నా ఇలా. ఓకేనా? చిన్న టైల్స్ తీసుకొని గచ్చు వేస్తున్నా. మరి ఇలా చిన్న టైల్స్ తీసుకొని గచ్చు వేస్తే నాకు ఎక్కువ టైల్స్ పడతాయి, మ్యాక్సిమం టైల్స్ పడతాయి. కానీ ఇక్కడ వీడేమన్నాడు, మినిమం టైల్స్ అన్నాడు. మినిమం టైల్స్ అంటే అప్పుడు పెద్ద టైల్స్ తీసుకుంటే తక్కువ టైల్స్తోనే పని అయిపోతుంది. అవును కదా? ఇలా పెద్ద టైల్స్ తీసుకుంటే తక్కువ టైల్స్తోనే పని అయిపోతుంది. పెద్ద టైల్స్ అంటే మీనింగ్ ఏంటంటే వాటి యొక్క సైడ్ అనేది పెద్దగా ఉండాలన్నమాట. స్క్వేర్ కదా, సో వాటి యొక్క సైడ్ మ్యాక్సిమం ఉండాలి. సైడ్ అనేది ఎలా ఉండాలి? వాటి యొక్క సైడ్ అనేది మ్యాక్సిమం ఉండాలి. మ్యాక్సిమం ఉండాలి. ఆ మ్యాక్సిమం సైడ్ ఏమవుతుందంటే ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏమవుతుంది? ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ 1872 అదేవిధంగా 1320. అర్థమైందా? సో ఇక్కడ సైజ్ అనేది మ్యాక్సిమం ఉండాలి. మ్యాక్సిమం ఉంటేనే పెద్ద టైల్స్ తీసుకుంటే మనకి తక్కువ టైల్స్తో పని అయిపోతుంది అనమాట. ఓకేనా? మినిమం టైల్స్తోనే పని అయిపోతుంది. సో సైడ్ మ్యాక్సిమం ఉండాలి. ఆ మ్యాక్సిమం సైడ్ ఏమవుతుందంటే ఈ లెంత్ బ్రెడ్త్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎలా వస్తుంది అంటే చూడండి, చిన్న నెంబర్ తీసుకోండి. చిన్న నెంబర్ ఎంత? 1320. దాంతో రిమైనింగ్ నెంబర్ని డివైడ్ చేయండి. సో 1872ని డివైడ్ చేయండి. సుమారుగా 1 టైం పోతుంది కదా. సో ఎంత 1 టైం అంటే 1320. సో 2 ఇక్కడ, 5 ఇక్కడ 5. సో 552. ఇంక పోదు కదా, సో ఇప్పుడు 552తో ఇక్కడ ఉన్న 1320ని డివైడ్ చేయండి. సో ఇలా చూడండి, 552 అనేది 1320లో సుమారుగా 2 టైమ్స్ పోతుంది. ఎంత అవుతుంది? 2 × 552 అంటే 1104 అవుతుందా? 1104 అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఎంత అవుతుంది? 216 అవుతుందా? 216 అనమాట. సో 216లో మళ్ళీ 552 పోదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? 216తో 552ని డివైడ్ చేయండి. ఇలా ఎక్కడ వరకు డివైడ్ చేయాలంటే రిమైండర్ 0 వచ్చే వరకు డివైడ్ చేయాలన్నమాట. ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా? అప్పుడు ఉండే డివైజర్ మనకి ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి, ప్రొసీజర్ చేస్తే అర్థమవుతుంది. 552లో 216 అనేది సుమారుగా 2 టైమ్స్ పోతుంది. ఎంత అవుతుంది? 432 అవుతుందా? 432 ఎంత అవుతుందంటే 0 to 120 అవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఈ 120 తీసుకొని ఏం చేయాలి? ఇక్కడున్న 216ని డివైడ్ చేయాలి. ఓకేనా? సో 120 తీసుకొని 216ని డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్సా? 1 టైం పోతుంది కదా. సో 120 అనమాట. సో ఎంత అవుతుంది? 6. 21లోంచి 12 పోతే ఎంత అవుతుంది? 9 అవుతుంది అనమాట. 96. అగైన్ మళ్ళీ 96తో 120ని డివైడ్ చేయాలన్నమాట. సో 1 టైమే కదా పోయేది. 96 ఎంత మిగులుతుంది మనకి? 24 అయినా కదా. అంతే కదా, 24 అనమాట. అగైన్ 24తో 96ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 24 అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుంది. 96. సో రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలన్నా కదా. సో రిమైండర్ 0 వచ్చింది. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో అక్కడ ఉండే డివైజరే మనకేమవుతుందంటే డైరెక్ట్గా హెచ్సిఎఫ్ అవుతుంది. అలా హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే హెచ్సిఎఫ్ అనేది 24 అవుతుంది. అంటే ఇక్కడ టైల్ యొక్క సైడ్ ఎంత ఉండాలి? మ్యాక్సిమం ఉండాలన్నా కదా. ఎందుకంటే మినిమం టైల్స్ పట్టాలి కాబట్టి సైజ్ మ్యాక్సిమం ఉండాలి. ఆ మ్యాక్సిమం సైజ్ ఎంత అంటే 24 మీటర్సా? సెంటీమీటర్స్ కదా. ఇది 24 సెంటీమీటర్స్ అనమాట. అయితే మనల్ని అడిగింది సైజ్ కాదు, అడిగింది ఎన్ని టైల్స్ అవసరం అవుతాయి అన్నాడు. ఎన్ని టైల్స్, ఇలా టైల్స్ వేసుకుంటూ వెళ్తే ఎన్ని టైల్స్ అవసరం అవుతాయి అన్నాడు. నంబర్ ఆఫ్ టైల్స్ ఎన్నో అడుగుతున్నాడు అనమాట. సో నంబర్ అడిగితే ముందు మనం ఏం చేయాలంటే పెద్దదాని ఏరియా బై చిన్నదాని ఏరియా. సో పెద్దదాని ఏరియా అంటే ఇక్కడ ఈ రెక్టాంగిల్లో టైల్స్ వేస్తున్నాం. రెక్టాంగిల్ అనేది పెద్దది, టైల్ అనేది చిన్నదనమాట. సో పెద్దదాని ఏరియా బై చిన్నదాని ఏరియా వేస్తే మనకేమొస్తుంది? నంబర్ ఆఫ్ టైల్స్ అయితే వస్తుంది అనమాట. సో నంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు పెద్దదాని ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనే కదా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 1872 ఇంటూ 1320 డివైడెడ్ బై చిన్నదాని ఏరియా అంటే సైడ్ ఎంత మనకి 24, ఏరియా అంటే 24 స్క్వేర్ అవుతుంది అనమాట. ఇది కదా స్క్వేర్ కదా. సో 24 × 24 అవుతుంది అనమాట. సో 24 × 24 అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తే మనకి ఏం పోతుందంటే చూడండి, ఇక్కడ మనకి 8 పోతుందా? 8 పోతుంది అనమాట. 8 ఇక్కడ 3 టైమ్స్. 8 2 16 ఎంత మిగులుతుంది? 27 అవుతుందా?
8 3s 24, అవునా కదా, 32 అంటే 4 టైమ్స్ పోతుంది, అవునా కదా. అదేవిధంగా ఇక్కడ మనకి ఏం పోతుంది, 3 పోతుందా, 3 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 3 7 21, అవునా కదా, 3 7 21, 24 అంటే 3 8 24, అవునా, 3 8 24. ఇంకేమన్నా పోతుందా అంటే ఇంకేమన్నా పోతుందంటే ఇక్కడ కూడా మనకి 8 పోతుందా, 8 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా, 8 3 టైమ్స్ పోతుంది, 8 ఇక్కడ ఎన్ని టైమ్స్, 8 1 టైం పోతుందా, 8 1 టైం పోతే 52 అవుతుంది, 8 48, అంటే ఇంక మళ్ళీ ఎంత మిగులుతుంది, 52లో 48 పోతే 4 మిగులుతుంది, 40 అవుతుంది, అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట, అవునా కదా. అలాగే ఇక్కడ మనకి 3 పోతుందా, 3 1 టైము, 3 ఇక్కడ 78 ఎన్ని టైమ్స్, 3 2s 6 18 అవుతుంది, 18 అంటే 3 6 18, అవునా. సో 26 ఇంటూ 165, 26 ఇంటూ 165, అవునా. సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది అంటే చూడండి, 6 5 ఎంత 30, అంటే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో 0 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ. అయిపోయింది ఆన్సర్. ఇంకా చూడండి క్వశ్చన్ నెంబర్ 79. ఇక్కడ ఏమన్నాడంటే ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 3/5 ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ట్వైస్ ది సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ whose area is 25 square centimeters. The width of the rectangle is 1/5 of the side of the square. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఒక వృత్తం వ్యాసార్థం యొక్క 3/5వ వంతు, ఆ వృత్తం వ్యాసార్థం ఒక చతురస్రం యొక్క భుజమునకు రెండింతలు, ఆ చతురస్రం విస్తీర్ణం 2025 చదరపు సెంటీమీటర్లు, దీర్ఘ చతురస్రం వెడల్పు ఆ చతురస్రం భుజము యొక్క 1/5వ వంతు, దీర్ఘ చతురస్రం విస్తీర్ణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 3/5 ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. సో లెంత్ ఎలా ఉంది, లెంత్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్, 3/5 ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్, ఇది ఒక కండిషను. అలాగే ఇక్కడ ఏమన్నాడు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ట్వైస్ ది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 25 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఇక్కడ రేడియస్ ఎలా ఉంది అంటే చూడండి, రేడియస్ ఈజ్ ట్వైస్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటున్నాడు. సో ట్వైస్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ యొక్క సైడ్ని జనరల్గా మనం ఏమనుకుంటాం, ఏ అనుకుంటాం. సో ఆర్ ఈక్వల్ టు 2a. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే హూజ్ ఏరియా ఈజ్ 25 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ హూజ్ ఏరియా అంటున్నాడు, అంటే ఇక్కడ స్క్వేర్ యొక్క ఏరియా అనమాట, అర్థమైందా. హూజ్ ఏరియా అంటే స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అంటే ఏ స్క్వేర్ అనమాట, ఎంత అంటే 2025 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఇది ఇచ్చాడు. మనకి ఇంకోటి కూడా ఇచ్చాడు, ఏంటి, ద విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 1/5 ఆఫ్ ది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అనమాట, ఓకేనా. విడ్త్ అంటే నథింగ్ బట్ బ్రెడ్త్ అనమాట. సో బ్రెడ్త్ ఎలా ఉంది, 1/5 ఆఫ్ ది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ యొక్క సైడ్ అనమాట. 1/5 ఆఫ్ స్క్వేర్ యొక్క సైడ్ అంటే ఏ కదా, ఇది. మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే మనందరూ తెలుసు కదా. సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనమాట, అవునా కదా. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఏ కనుక్కుంటారు, ఇక్కడ నుంచి ఏ కనుక్కొని ఇక్కడ నుంచి ఆర్ కనుక్కుంటారు, ఆర్ కనుక్కొని ఇక్కడ నుంచి లెంత్ కనుక్కుంటారు, ఇక్కడ నుంచి బ్రెడ్త్ కనుక్కుంటారు. ఇదంతా చేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంత సీన్ వద్దు, సింపుల్గా చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఎల్ ఇంటూ బి కనుక్కోమన్నాడు. ఎల్ అంటే మనకేం తెలుసు, 3/5 టైమ్స్ ఆఫ్ రేడియస్, 3/5 టైమ్స్ ఆఫ్ రేడియస్. అగైన్ మళ్ళీ రేడియస్ అంటే మనకేం తెలుసు, 2 టైమ్స్ ఆఫ్ ఏ, అవునా కదా. సో రేడియస్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ. సో 3/5 ఇంటూ 2a అవుతుందా, 2a అవుతుంది, ఇంటూ ఇది ఎల్కి సంబంధించి అనమాట, ఓకేనా. సో 3/5 ఇంటూ ఆర్ అంటే 2a, ఇంటూ బ్రెడ్త్ అంటే 1/5 ఇంటూ ఏనా, 1/5 ఇంటూ ఏనైనా కాదా, ఏ, అవునా కదా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. సో 3 2s 6/25 అవుతుందా, 3 2s 6/25 ఇంటూ ఏ స్క్వేర్ అవుతుందా, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే డైరెక్ట్గా మనకి 2025 ఉంది, అంతా 2025 ఉందన్నమాట, అవునా కదా. మరి ఇక్కడ చూస్తే మనకేమవుతుందంటే చూడండి జాగ్రత్తగా,
ఇక్కడ మనకేం పోతుంది, ఇక్కడ మనకి 5 పోతుందా, అవునా కదా, 5 పోతుంది. లేదంటే 2025లో 25 పోతుందా డైరెక్ట్గా. 202లో 2 నాట్ 2 కదా, సో 202లో 25 అనేది 8 టైమ్స్ పోతుంది, అవునా. సో 200 పోతే 2 ఉంటుంది, 25 అవుతుంది. 25 అంటే మళ్ళీ 1 టైం పోతుంది అనమాట. సో 6 × 81 అంటే మనకి ఎంత అవుతుంది, 486 అవుతుంది. ఎంత అవుతుంది, 486. ఏమవుతుంది, ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 486 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఏరియా అవుతుంది అనమాట. చాలామంది ఇక్కడ నుంచి ఏ వాల్యూ కనుక్కుంటారు, ఏ వచ్చిన తర్వాత ఆర్ వాల్యూ కనుక్కుంటారు, ఆర్ వచ్చిన తర్వాత ఎల్ వాల్యూ కనుక్కుంటారు, ఏ వచ్చింది కాబట్టి మళ్ళీ బి వాల్యూ కనుక్కుంటారు. సో ఎల్ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, ఇంటూ చేసి అప్పుడు ఇదంతా తీసుకొస్తారు. అంత సీన్ వద్దు, డైరెక్ట్గా కొట్టేసేయాలన్నమాట, ఓకేనా. సో అలా మనకి ఇక్కడ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, ఆన్సర్ ఎంత వచ్చిందంటే 486 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే వచ్చిందనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 80. ఇక్కడ ఏమన్నాడంటే ఏ 2 మీటర్ వైడ్ పాత్ ఈజ్ టు బి మేడ్ ఆల్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్. ద ప్లాట్ ఏరియా ఈజ్ 96 స్క్వేర్ మీటర్స్. The cost of construction is ₹50 per square meter. Find the total cost of construction అనేసి అడుగుతున్నాడు. ఒక దీర్ఘ చతురస్రాకార స్థలం చుట్టూ 2 మీటర్ల వెడల్పు గల దారి నిర్మించాలి. ఆ స్థలం విస్తీర్ణం 96 చదరపు మీటర్లు. ప్రతి చదరపు మీటర్కు ₹50 చొప్పున నిర్మాణ ఖర్చు అయితే మొత్తం ఖర్చు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఏ 2 మీటర్స్ వైడ్ పాత్ అంటున్నాడు, అంటే ఇక్కడ ఒక దారి ఉందన్నమాట, దాని యొక్క వెడల్పు ఎంత అంటే 2 మీటర్స్. ఈజ్ టు బి మేడ్ ఆల్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ అంటున్నాడు. సో రెక్టాంగులర్ ప్లాట్ కదా, సో ఇది రెక్టాంగులర్ ప్లాట్ అనుకుందాం, ఓకేనా. సో దీని యొక్క లెంత్ ఎంత, లెంత్ ఎల్ అనుకుందాం కాసేపు, బ్రెడ్త్ బి అనుకుందాం, ఓకే. అయితే ఇక్కడ దీని లోపల 2 మీటర్స్ వెడల్పు ఉన్న దారిని అయితే మనం ఏర్పాటు చేయాలన్నమాట, కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట, ఓకేనా. సో 2 మీటర్స్ విడ్త్ ఉన్న దారిని అయితే మనం కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాల్సిన ఏరియా ఏంటి, ఇదనమాట. ఈ దారిని మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట, ఓకే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద ప్లాట్ ఏరియా ఈజ్ 96 స్క్వేర్ మీటర్స్ అనమాట. ప్లాట్ ఏరియా ఇచ్చాడు. సో ఏరియా అంటే ప్లాట్ అంటే ఇది మొత్తం కదా, సో రెక్టాంగిల్ కదా, ఎల్ ఇంటూ బి ఇచ్చాడు. సో ఎల్ ఇంటూ బి ఎంత ఇచ్చాడు అంటే మనకి 96 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు. ఎల్ ఇంటూ బి ఎంత ఇచ్చాడు, 96 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ₹50 పర్ స్క్వేర్ మీటర్ అంటున్నాడు. సో ఈ దారి కన్స్ట్రక్ట్ చేయడానికి టోటల్ కాస్ట్ ఎంత అంటే మనకి ఇచ్చింది ₹50 పర్ స్క్వేర్ మీటర్ అనమాట. ఒక స్క్వేర్ మీటర్కి ₹50 చొప్పున కాస్ట్ అనమాట కన్స్ట్రక్ట్ చేయడానికి, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటున్నాడు. ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి టోటల్ కాస్ట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ముందు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ ఏరియా ఎంత కనుక్కోవాలి, అవునా కదా. ఏరియాని బట్టి మనం కాస్ట్ చేద్దాం. ఒక స్క్వేర్ మీటర్ ఏరియాకి ఎంత, ₹50. అలా టోటల్ ఏరియా కనుక్కుంటే దాన్ని బట్టి ఎంత కాస్టో మనం చెప్పగలం అనమాట, ఓకేనా. సో ఇక్కడ మీ అందరికి తెలిసినట్టే ఇదేమవుతుంది, ఇది విడ్త్ అవుతుంది, అవునా. ఆ విడ్త్ ఎంత ఇచ్చాడు, 2 మీటర్స్ ఇచ్చాడు, అవునా. సో ఆ విడ్త్ని మనం ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం, అవునా. సో ఇప్పుడు పాత్ యొక్క ఏరియా అంటే మీకు ఆల్రెడీ చెప్పి ఏంటి, 2x ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ ఎక్స్ అని చెప్పాను, సారీ ఎల్ ప్లస్ బి మైనస్ 2x అని చెప్పాను, అవునా కదా. మరి ఇక్కడ చెప్పండి, 2x అంటే ఎక్స్ అంటే 2 కదా, 2 2s ఎంత, 4 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2x అంటే 2 2s 4, అవునా కదా. మరి ఇదేమవుతుందంటే ఏరియా అవుతుంది, ఏరియా అవుతుంది. ఎన్ని మీటర్ స్క్వేర్లు ఇది, 4 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 4 మీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. కాస్ట్ అంటే ఏం చేస్తాం, కాస్ట్ అంటే 1 మీటర్ స్క్వేర్కి కాస్ట్ ఎంత, ₹50. అలా ఇన్ని మీటర్ స్క్వేర్లు ఉంది కదా, సో దీనికి ఎంత అవుతుంది, దీనికి 4 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 4 ఇంటూ 1 మీటర్ స్క్వేర్కి కాస్ట్ ఎంత, ₹50 అనమాట. సో ఇది టోటల్ కాస్ట్ అవుతుంది, ఇదేమవుతుంది, కాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మరి క్లియర్గా చూస్తే కాస్ట్ వచ్చింది, బాగానే ఉంది. నిజానికి ఒరిజినల్ కాస్ట్ వస్తుందా నంబర్ రూపంలో, ఒరిజినల్ కాస్ట్ రావట్లా. ఎందుకంటే మనకి ఎల్ ప్లస్ బి వాల్యూ తెలియదు కదా, ఎల్ వాల్యూ తెలియదు, అదేవిధంగా బి వాల్యూ కూడా తెలియదు. ఒకవేళ ఇక్కడ ఎల్ ఇంటూ బి ఉంటే 96 అని పెడతాం, కానీ ఇక్కడ ఎల్ ప్లస్ బి ఇవ్వలేదు కదా. అలాగే ఆ ఎల్ ప్లస్ బి కనుక్కోవడానికి ఇంక వేరే ఆప్షన్ కూడా మనకి లేదు, ఇంకా కనుక్కునే ఛాన్స్ లేదు ఇక్కడ మనకి, అవునా కదా. సో ఛాన్స్ లేదు కాబట్టి ఇంక ఇక్కడ డేటా ఇన్సఫిషియెంట్ అనేది ఆన్సర్ అయిపోతుంది. డేటా సఫిషియెంట్గా లేదు కదా, సో డేటా సఫిషియెంట్గా లేదు కాబట్టి ఇది డేటా ఇన్సఫిషియెంట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 81. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ సెమీ సర్కిల్ హ్యాస్ బీన్ డ్రాన్ ఆన్ ది లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్.
ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఇన్ ద ఫిగర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దీర్ఘ చతురస్రం పొడవుపై ఒక అర్ధవృత్తం గీశారు, చిత్రంలో షేడింగ్ చేసిన భాగం విస్తీర్ణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇదంతా కూడా మనకి షేడ్ చేసిన రీజియన్ అనమాట. అర్థమవుతుంది కదా. ఆ రీజియన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఇది రెక్టాంగిల్ అనమాట. ఓకేనా. సో మనకు అనుకోవాల్సింది ఈ షేడ్ చేయబడిన రీజియన్ అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ సెమీ సర్కిల్ హ్యాస్ బీన్ డ్రాన్ ఆన్ ది లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటున్నాడు. సో ఇది లెంత్ కదా. సో ఈ లెంత్ మీద ఇలా ఒక సెమీ సర్కిల్ అయితే డ్రా చేశాడు అనమాట. అవునా. సో ఇక్కడ ఇది రెక్టాంగిల్ కాబట్టి ఇది కూడా 14 అవుతుందా, ఇది 14 కాబట్టి ఇది కూడా 14. మరి ఇక్కడ సెంటర్ ఇది కదా, సెంటర్ ఇది కదా, మరి సెంటర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉంటుంది, ఇది 7 ఉంటుంది, ఇది కూడా 7 ఉంటుంది అనమాట. ఓకేనా. సో అలా ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్ అనమాట. రేడియస్ ఎంత 7 సెంటీమీటర్స్. మనం కనుక్కోవాల్సింది ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనమాట. సో ఆ ఏరియా ఎలా వస్తుందో చెప్పండి నాకు. ఆ ఏరియా ఎలా వస్తుంది, ఈ రెక్టాంగిల్ ఏరియాలోంచి ఈ సెమీ సర్కిల్ తీసేసామనుకోండి, ఆ షేడ్ చేసిన రీజియన్ వస్తుంది. అవునా. సో రెక్టాంగిల్ ఏరియా అంటే ఏమవుతుందో చెప్పండి, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. సో L ఇంటూ B అనే కదా. సో 14 ఇంటూ 10 140 అవుతుందా. 140 మైనస్ ఇక్కడ ఇది కదా, ఇదేంటి సెమీ సర్కిల్ తీసేయాలి కదా. రెక్టాంగిల్ ఏరియాలోంచి సెమీ సర్కిల్ ఏరియా తీసేయాలి. సెమీ సర్కిల్ ఏరియా అంటే ఏమవుతుంది, πr²/2. సో π అంటే 22/7, π అంటే 22/7 ఇంటూ r²/2, πr²/2. r² అంటే 49 అవుతుందా, 49 అవుతుంది అనమాట. అవునా కదా. r అంటే 7, 49 అవుతుంది కదా, /2 అనమాట. అయిపోయింది ఆన్సర్ ఇంకా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 7 1 టైము, 7 ఇక్కడ 7 టైమ్స్. సో 2 1 టైము, 2 ఇక్కడ 11 టైమ్స్. సో ఎంత అవుతుంది, 140 మైనస్ 77 అవుతుందా, 140 మైనస్ 77 అవుతుంది అనమాట. సో ఎంత అవుతుందంటే మనకి 63 అవుతుందా, 63 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 63 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఏమవుతుందంటే ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 82. ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ అంటున్నాడు. సో ఈ షేడెడ్ రీజియన్ ఉంది కదా, దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఇలా ఫామ్ అయినాయి కదా. సో ఇవేంటి, రేడియస్ 3 సెంటీమీటర్స్, రేడియస్ 3 సెంటీమీటర్స్. అవునా. అంటే 3 సెంటీమీటర్స్ రేడియస్ కలిగి ఉన్న క్వార్టర్ సర్కిల్ ఇది. అవునా. ఇది ఒక క్వార్టర్ సర్కిల్, ఇది ఒక క్వార్టర్ సర్కిల్, ఇది ఒక క్వార్టర్ సర్కిల్, ఇది ఒక క్వార్టర్ సర్కిల్. సో ఇప్పుడు ఈ షేడ్ చేసిన రీజియన్ ఎలా వస్తుంది అంటే చూడండి, ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాలో నుంచి ఈ 4 క్వార్టర్ సర్కిల్స్ తీసేస్తే అప్పుడు ఈ షేడ్ చేసిన రీజియన్ యొక్క ఏరియా వస్తుంది. అర్థమైందా. రెక్టాంగిల్ యొక్క ఏరియాలో నుంచి ఈ 4 క్వార్టర్ సర్కిల్స్ని వాటి యొక్క ఏరియాస్ని తీసేస్తే ఈ షేడ్ చేయబడిన రీజియన్ యొక్క ఏరియా వస్తుంది అనమాట. అవునా. మరి రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే ఏమవుతుంది, లెంత్ వచ్చేసరికి 15, అలాగే బ్రెడ్త్ వచ్చేసరికి 8. సో ఇక్కడ ఏరియా ఏమవుతుందంటే 8 ఇంటూ 15 ఎంత అవుతుంది మనకి, 120 అవుతుందా, 120 అవుతుంది. రెక్టాంగిల్ ఏరియాలో నుంచి ఈ 4 క్వార్టర్ సర్కిల్స్ యొక్క ఏరియాస్ని తీసేస్తే ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వస్తుంది. మరి ఇక్కడ 4 క్వార్టర్ సర్కిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా. సో 3 సెంటీమీటర్స్ రేడియస్, 3 సెంటీమీటర్స్, 3. అవునా. సో 4 క్వార్టర్ సర్కిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో 4 క్వార్టర్ సర్కిల్స్ కాబట్టి ఆ మొత్తాన్ని కలిపితే ఒక కంప్లీట్ సర్కిల్ వస్తుంది అనమాట. అవునా కదా. ఈ 4 ఏరియాస్ని కలిపితే ఒక కంప్లీట్ సర్కిల్ వస్తుంది. సేమ్ కాబట్టి ఓకేనా, సేమ్ కాబట్టి కంప్లీట్ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ యొక్క ఏరియా తీసేస్తే సరిపోతుంది. ఓకేనా. సో సర్కిల్ యొక్క ఏరియా అంటే ఏమవుతుంది, రేడియస్ 3 కదా. సో πr² అవుతుంది అనమాట. ఏరియా అంటే πr² అవుతుంది అనమాట. సో 22/7 ఇంటూ r² అంటే ఎంత అవుతుంది మనకి, 9 కదా. సో r అంటే 3 కదా. సో ఇప్పుడు మనకి 9 అవుతుంది అనమాట, 3² కాబట్టి. ఇది చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఎల్సిఎం ఎంత అవుతుంది, 7 అవుతుందా. 7 ఇంటూ 120 అంటే 12 7s ఎంత, 84. సో 840 అవుతుందా. 840 మైనస్ ఇక్కడ 22 ఇంటూ 9 అంటే ఎంత అవుతుందంటే 9 రోజులు 18, 9 రోజులు 18, 198 అవుతుందా, 198. అవునా కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 0లోంచి 8 పోదు, అప్పు తెచ్చుకుంటే 10 అవుతుంది. 10లోంచి 8 పోతే 2 అవుతుంది అనమాట. సో పైన లాస్ట్లో 2 ఉండాలి, బైలో 7 కామన్ అనమాట. పైన లాస్ట్లో 2 ఉండాలి, బైలో 7 కామన్. బైలో 7 అన్నిటికీ కామన్ ఉంది.
పై వాటిల్లో లాస్ట్లో 2 ఉండాలి, పై వాటిలో లాస్ట్లో 2 ఉండాలి. సో 588లో లాస్ట్లో 2 లేదు, అవునా కదా? సో రాంగ్ ఆప్షన్. 12లో లాస్ట్లో 2 ఉంది, 78లో లాస్ట్లో 2 లేదు, 642లో లాస్ట్లో 2 ఉంది. సో లాస్ట్లో 2 ఉన్న 2 ఆప్షన్స్ వచ్చినాయి, అవునా? కానీ ఇక్కడ మనకి 840కి 198కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 12ఏనా వచ్చేది, అవునా కదా? ఇక్కడ 12 వచ్చిద్దా? 12 రాదు కదా. 840కి 198కి డిఫరెన్స్ అంటే సుమారుగా 600 చిల్లర ఉండిద్ది, అవునా? మరి 12 ఉంది కాబట్టి 12 తీసుకోకూడదు, రాంగ్ ఆప్షన్. అలా 642/7 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా వెరిఫై చేసుకోవాలి, లేదంటే చేసుకో. ఎంత వచ్చింది? 642 వచ్చింది అనమాట. సో 840లోంచి 198 పోతే 642 వస్తుంది. బైలో 7 కామన్ అనమాట. అలా మనకి 642/7 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 83. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ వరండా ఈజ్ 3:1 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 40 meters, దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ టైలింగ్ ద వరండా ఎట్ ద రేట్ ఆఫ్ ₹24 per square meter అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వరండా యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తి 3:1, దాని చుట్టుకొలత 40 మీటర్లు, ప్రతి చదరపు మీటర్కు ₹24 చొప్పున టైల్స్ వేయడానికి ఖర్చు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? రేషియో ఆఫ్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ వరండా ఈజ్ 3:1. సో లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే లెంత్ బ్రెడ్త్ 3:1 రేషియోలో ఉన్నాయి. సో వరండా అన్నాడు, అదేవిధంగా లెంత్ బ్రెడ్త్ అన్నాడు. అంటే సింపుల్గా ఇదేంటి? ఇది ఒక రెక్టాంగిల్ అనమాట. దాంట్లో లెంత్ బ్రెడ్త్ 3:1 రేషియోలో ఉన్నాయి, అవునా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? పెరిమీటర్ ఈజ్ 40 meters అంటున్నాడు. సో ముందు ఫిగర్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది మనకి ఏంటంటే ఇది వరండా అనమాట. సో లెంత్ బ్రెడ్త్ అయితే పెరిమీటర్ ఎంత అన్నాడు? 40. పెరిమీటర్ ఎంత ఇచ్చాడంటే మనకి ఎంత ఇచ్చాడంటే 40 ఇచ్చాడు అనమాట, అవునా? మనం కూడా పెరిమీటర్ కనుక్కోవచ్చు కదా. లెంత్ 3 parts, బ్రెడ్త్ 1 part. సో పెరిమీటర్ అంటే ఏమవుతుంది? దీనికి సంబంధించి 2 times of L plus B, 2 times of L plus B. L ఏమో 3 parts, B ఏమో 1 part. L plus B అంటే 4 parts. 2 times of L plus B అంటే 2 times of L plus B అంటే 2 4s 8 parts అవుతుంది, అవునా కదా? 8 parts. 2 times of L plus B అనమాట. సో L ఏమో 3 parts, ఇదేమో 1 part. సో 2 into 4 అనమాట, 8 parts పెరిమీటర్. అది ఎంత అంటే మనకి ఇచ్చింది 40 meters ఇచ్చాడు అనమాట, అవునా? అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ టైలింగ్ ది వరండా ఎట్ ద రేట్ ఆఫ్ ₹24 per square meter అంటున్నాడు. సో ఇక్కడ ఈ వరండా నిండా మనం ఏం చేయాలంటే టైల్స్ వేయాలన్నమాట. అలా వేస్తే కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఈ వరండా నిండా టైల్స్ వేయాలంటే మీనింగ్ ఏంటి? ఈ ఏరియా అంతా మనం టైల్స్ వేయాలన్నమాట. సో ఈ ఏరియా అంతా టైల్స్ వేయాలంటే కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఏరియా ముందు కనుక్కోవాలి. ఏరియా కనుక్కొని దాని నుంచి కాస్ట్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. సో ఏరియా ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ L అనేది 3 parts, B అనేది 1 part. సో L into B అనే కదా, L into B అవుతుంది. సో 3 into 1, 3 parts అవుతుంది ఏరియా, 3 parts అవుతుంది. ఈ ఏరియా కనుక్కుంటే దాని నుంచి కాస్ట్ కనుక్కోవచ్చు. మరి ఇక్కడ 8 1 time పోతుంది, 8 ఇక్కడ 5 times పోతుంది. అంటే ఇక్కడ ఏమైనట్టు? ఇంటూ 5 అయినట్టు. మరి పెరిమీటర్ అనేది ఇంటూ K అయితే ఏరియా ఏమవుతుంది? ఇంటూ K² అవుతుందా? సో ఇంటూ 5 కాబట్టి K వాల్యూ 5 కాబట్టి ఇక్కడ K² ఏమవుతుంది? 5 square 25 అవుతుంది అనమాట. 3 into 25 అంటే 75 meters అవుతుంది అనమాట. ఏరియా ఎంత? 75 meter square అవుతుంది అనమాట. 75 square meter అవుతుంది అనమాట. ఇది టోటల్ ఏరియా. మనల్ని అడిగింది కాస్ట్ అడిగాడు అనమాట. దానికోసం మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ఏమి ఇచ్చాడంటే పర్ స్క్వేర్ మీటర్ ₹24 per square meter. అంటే ఒక స్క్వేర్ మీటర్కి ఎంత? ₹24. ఒక మీటర్ స్క్వేర్కి ₹24. అలా ఎన్ని మీటర్ స్క్వేర్లు ఉందో మనకి? 75 meter square ఉంది, అవునా? సో 75 meter square ఉంది. ఒక మీటర్ స్క్వేర్కి కాస్ట్ ఎంత? ₹24 అనమాట, అవునా? సో ₹24 ఇది మనకి కాస్ట్ అవుతుంది అనమాట. ఇది కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఇదేమవుతుందంటే చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 75ని 300/4 రాసుకోవచ్చా? 300/4గా రాసుకోవచ్చు, అవునా కదా? 475 ఎంత? 300 ఇంటూ 24 ఏనా? ఇంటూ 24 అనమాట, అవునా కదా? సో ఇక్కడ చూస్తే 4 1 time, 4 ఇక్కడ 6 times, 6 into 300 అంటే 1800 అవుతుంది అనమాట. ₹1800 అవుతుంది అనమాట. అర్థమైందా? అలా మనకి కాస్ట్ ఎంత అవుతుందంటే ₹1800 అవుతుంది. అర్థమైందా? లేదు అంటే ఇక్కడ మీకు ఇది అర్థం కాలేదనుకోండి, వదిలేసేయండి. మనకి ఇక్కడ లెంత్ ఈస్టు బ్రెడ్త్ ఏ రేషియోలో ఇచ్చాడు?
3:1 రేషియోలో ఇచ్చాడు, 3:1 రేషియోలో ఇచ్చాడు. సో ఇది 3x అనుకో, ఇది 1x అనుకో. అప్పుడు పెరిమీటర్ అంటే ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ L ప్లస్ బి. L అనేది 3x ప్లస్ 1 అనేది బి అనేది 1x. సో ఇది పెరిమీటర్ ఎంత ఇచ్చాడంటే 40 మీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఏమవుతుందో చెప్పండి, 8x అవుతుందా, 8x ఈక్వల్ టు 40 అవుతుందా, 8x 40. అప్పుడు x ఈక్వల్ టు 5 అవుతుంది. అవునా, మనం ముందు కనుక్కోవాల్సింది ఏరియా ఏమవుతుందో చెప్పండి. ఏరియా ఈక్వల్ టు ఇది 3x, ఇది x కదా. సో ఏమవుతుంది 3x ఇంటూ 1x. సో 3x² అయిద్దా, 3x² అయిద్ది అనమాట. 3x² అంటే ఏమవుతుంది, 3 ఇంటూ 25 అవుతుంది. 3 ఇంటూ 25 అంటే 75 అవుతుంది అనమాట. 75 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. ఇది ఏరియా వచ్చిన తర్వాత కాస్ట్ ఏమవుతుంది, ఒక స్క్వేర్ మీటర్కి 24 రూపీస్, ఒక స్క్వేర్ మీటర్కి 24 రూపీస్ ఇంటూ 24 చేస్తే మనకి కాస్ట్ వస్తుంది. ఇది ఏంటంటే బై యూజింగ్ నార్మల్ ప్రొసీజర్. ఇది చేయకుండా డైరెక్ట్గా ఇది కూడా చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ చెప్తూనే వచ్చా, అవునా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.